హలో గైస్, ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ న్యూస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేందో కాదు, కార్ ఇన్సూరెన్స్. అందరూ కార్ ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ ఉంటే 100% కవర్ అయిపోతుందిలే చాలా మంది అనుకుంటారు. బట్ రాంగ్, 100% కవర్ కాదు. కాంప్రహెన్సివ్ అంటే థర్డ్ పార్టీ ప్లస్ ఓన్ డ్యామేజ్, ఆ రెండు అనేది కాంప్రహెన్సివ్ పాలసీలో ఉంటాయి. బట్ మన కాంప్రహెన్సివ్ స్టార్టింగ్ మనం సెలెక్ట్ చేసేటప్పుడు కాంప్రహెన్సివ్ అనేది ఓన్లీ 50% మాత్రమే కవర్ అవుతుంది. కాంప్రహెన్సివ్ లో మీరు తీసుకునే ముందర ఓన్ డ్యామేజ్ లో జీరో డిప్ ఉందా లేదా అనేది చూడండి, ఓకేనా. నార్మల్ గా కవరేజ్ గురించి చెప్పాలంటే కాంప్రహెన్సివ్ అంటే థర్డ్ పార్టీలో అప్ టు 7.5 lakhs వరకు కవర్ అవుతుంది, ఆపోజిట్ వెహికల్ కైనా లేదంటే వ్యక్తికైనా. అదే ఓన్ డ్యామేజ్ లో కాంప్రహెన్సివ్ లో 50% మాత్రమే కవర్ అవుతుంది. మీకు 100% కవరేజ్ కావాలి అనుకుంటే కాంప్రహెన్సివ్ లో మీరు ఖచ్చితంగా జీరో డిప్ అనేది తీసుకోవాల్సిందే. జీరో డిప్ అనేది తీసుకోవాలి. జీరో డిప్, కీ ప్రొటెక్షన్, పర్సనల్ బిలాంగ్స్, ర్యాట్ బైట్ ఇలాంటి చాలా యాడ్-ఆన్స్ ఉంటాయి. దాంట్లో మనము మీరు వెహికల్ ఎక్కువ యూజ్ చేస్తున్నట్టయితే విత్ ఆల్ యాడ్-ఆన్స్ తో తీసుకోండి. ఆల్ యాడ్-ఆన్స్ అంటే జీరో డిప్, కన్జ్యూమబుల్స్, కీ ప్రొటెక్షన్, పర్సనల్ బిలాంగ్స్, ర్యాట్ బైట్, వెహికల్ డెప్త్ ఇలాంటి చాలా యాడ్-ఆన్స్ ఉంటాయి. దీని గురించి నేను ఒక్కొక్క యాడ్-ఆన్ గురించి ఒక్కొక్క వీడియో అనేది డీటెయిల్ గా మీతో షేర్ చేస్తాను, ఓకేనా. ఇది మీతో నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే రీసెంట్ గా 2 days బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏంది, తనకేం కాలేదు, బట్ ఏంటంటే తనకి డ్రైవ్ చేస్తున్న వెహికల్ మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయ్యారే. పాలసీ తీసుకున్నాను కదా, వెళ్ళి క్లైమ్ పెడదాంలే అని చెప్పేసి వెళ్ళి క్లైమ్ పెట్టాడు. 2022 మోడల్ వెహికల్ బాగా డ్యామేజ్ అయిపోయింది. బిల్ ఏమో 1,50,000 వచ్చింది. సరే అని చెప్పేసి ఇది పాలసీ ఇచ్చాడు. సార్ ఇది జీరో డిప్ కాదు, జస్ట్ ఇది బేసిక్ పాలసీ, కాంప్రహెన్సివ్ అని చెప్పేసి అన్నారు. అదేంది కాంప్రహెన్సివ్ అంటే అంత కవర్ అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నాడు. బట్ తెలియదు కదా, అందుకని మీరు మాత్రం తెలుసుకోండి.